హలో అండి. హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ విల్లా, అలర్జీ మరియు లంగ్స్ డాక్టర్ని. ఈరోజు మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెడికేషన్స్ ఇన్ అలర్జీ ప్రాక్టీస్, ఇది మాకు అలర్జీ డాక్టర్స్కి ఎంత ఇంపార్టెంటో అలర్జీ పేషెంట్స్, ఎస్పెషలీ సివియర్ అలర్జీ పేషెంట్స్కి కూడా అంతే ఇంపార్టెంట్. నాకు తెలిసి మీరు మెడికో అయితే నేను ఏం మెడిసిన్ గురించి మాట్లాడుతున్నానో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈ మెడిసిన్ పేరే చూపిస్తాను. రైట్, కనిపిస్తుందని అనుకుంటున్నా, చాలా చిన్నగా రాస్తుంది. ఎస్, ఈ మెడిసిన్ పేరు ఎపినెఫ్రిన్, అడ్రినలిన్. ఈ రెండు ఎలానే పిలవచ్చు, ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్. మీకు ఎప్పుడైతే సివియర్ అలర్జిక్ రియాక్షన్ అంటే రెండు సిస్టమ్స్ కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం అని గుర్తుపెట్టుకోండి. రెండు సిస్టమ్స్ కన్నా ఎక్కువ. సపోజ్ గొంతు, గాలి తీసుకునేటప్పుడు సౌండ్ రావడం, లరింజియల్ ఎడిమా అంటారు. నెంబర్ 2, స్కిన్, దురద, ర్యాష్ రావచ్చు సడన్గా. 3, మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా నా లైఫ్కి ఏదో అవుతుంది, సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్. నెంబర్ 4, లంగ్స్, వీజ్ రావచ్చు, చెస్ట్ టైట్నెస్, సడన్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ రావచ్చు, అట్లాగే సడన్గా కళ్ళు తిరిగి పడిపోవచ్చు అండ్ బీపీ డౌన్ అవ్వచ్చు. వీటిలో రెండు కన్నా ఎక్కువ లక్షణాలు ఎక్కువ లక్షణాలు ఉంటే దీన్ని సివియర్ అలర్జీగా పరిగణించాల్సి వస్తుంది. సో మీకు సివియర్ అలర్జీ ఉంది. ఇలాంటప్పుడు మీరు వెయిట్ చేయకండి. నా సిన్సియర్ సజెషన్, ఇంట్లో సిట్రిజన్ ఉంటే వేసుకొని వెయిట్ చేయడం, లేకుంటే ప్రెడ్నిజోల్ అనే ట్యాబ్లెట్ ఉంటే వేసుకొని వెయిట్ చేయడం, మాంటెకెల్సీ ట్యాబ్లెట్ వేసుకొని వెయిట్ చేయడం వేస్ట్ అండి, వేస్ట్. మీ ప్రాణం పైకి మీరు తెచ్చుకుంటున్నారు. మీకు ఎప్పుడైతే నేను చెప్పిన లక్షణాలు, సిస్టమ్స్ రెండు కన్నా ఎక్కువ, రెండు సిస్టమ్స్ కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటే వెంటనే మీ దగ్గర నేను చెప్పిన మెడిసిన్ అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ ఎపిపెన్ రూపంలో గనక ఉంటే, ఎపిపెన్ అంటే ఆటో ఇంజెక్టర్, అంటే 0.5 ml అడల్ట్స్కి లోడ్ అయి ఉంటుంది. మీ తొడ భాగంలో ప్రెస్ చేస్తే అదే కరెక్ట్ డోస్ ఇచ్చేస్తుంది. ఉంటే మీ దగ్గర ఎపిపెన్ ఉంటే వెంటనే తీసేసుకోవాలి. సిట్రిజన్ వేసుకొని వెయిట్ చేయడం, మాంటెకిల్స్ వేసుకొని వెయిట్ చేయడం, అలెగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని వెయిట్ చేయడం చేయొద్దు. మీ ప్రాణం పైకి మీరే తెచ్చుకుంటున్నారు. ఓకే, లేదు మీ దగ్గర లేదు అంటే వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి. ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి మీ లక్షణాలు చెప్పగానే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఎపిపెన్, ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఎపినెఫ్రిన్, ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ అడ్రినలిన్. మీకు సివియర్ అలర్జీ ఉంటే ఫస్ట్ తీసుకోవాల్సిన మెడిసిన్ ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్. సిట్రిజన్ వేసుకొని వెయిట్ చేసే పని చేయకండి. మాంటెకెల్సీ వేసుకొని వెయిట్ చేసే పని చెయ్యొద్దు. ప్రెడ్నిజోలోన్ వేసుకొని వెయిట్ చేసే పని చెయ్యొద్దు. మీకు డౌట్ ఉంటే వెంటనే మీ దగ్గర ఎపిపెన్ ఉంటే తీసేసుకోండి, డిలే చెయ్యొద్దు. మీకు డౌట్ ఉంటే, మీకు ఈ రియాక్షన్ సివియర్ అవుతుంటే వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి మీ సిమ్టమ్స్ రిపోర్ట్ చేసి వెయిట్ చేయకండి. ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్ పక్కాగా తీసుకోవాలి. ఓకే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఈ సివియర్ అలర్జీ రియాక్షన్, దీన్ని అనాఫిలాక్సిస్ అంటారు. అనాఫిలాక్సిస్ ఏంటంటే ప్రివెంటబుల్. ఒక రియాక్షన్ షురూ అవుతున్నప్పుడే ఇచ్చేసుకుంటే ఆ సివియర్ అలర్జిక్ రియాక్షన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అనాఫిలాక్సిస్ ఇస్ ప్రివెంటబుల్. మీకు పడంది మీరేమైనా తీసుకున్నప్పుడు మెడిసిన్ కానివ్వండి, ఐవి రూపంలో, ఇంజెక్షన్ రూపంలో, లేదా ఫుడ్, ఎస్పెషల్లీ ట్రీ నట్స్ కానివ్వండి, పీనట్స్ కానివ్వండి, కొంతమందికి ఎగ్ కానివ్వండి, పడని ఫుడ్ తీసుకున్న వెంటనే సివియర్ రియాక్షన్ వస్తుంది అంటే మీరు తీసుకోవాల్సిన మొదటి మెడిసిన్ ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్. మిగతా మెడిసిన్స్ వేసుకోకండి. డౌట్ ఉంటే వెంటనే ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి. ఇది నా సిన్సియర్ సజెషన్. ఎపినెఫ్రిన్ మీ ప్రాణాలను కాపాడుతుంది, అడ్రినలిన్ మీ ప్రాణాలను కాపాడుతుంది. మీకు డౌట్ ఉండి
ఒకవేళ సివియర్ అలర్జిక్ రియాక్షన్ కాకపోయినా ఎపిపెన్ లేదా ఎపినెఫ్రిన్ లేదా అడ్రినలిన్ తీసుకోవచ్చు. దాంతో మీకు ప్రాణంపైకి ప్రాబ్లం ఏం రాదు. మీకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ వస్తుంది అంటే తీసుకోవాల్సిన ఒకే మెడిసిన్ ఎపినెఫ్రిన్. నేను మీ డాక్టర్ హితేష్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, అందుకే ఎన్నిసార్లు పదే చెప్తున్నా. ఐ థింక్ మీకు సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయ్యుంటే, అనాఫిలాక్సిస్ అయ్యుంటే దీని వాల్యూ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఏం కాదు అని అనుకోకండి. ఎపినెఫ్రిన్ మీ ప్రాణాలను కాపాడుతుంది. ఎపినెఫ్రిన్ ఈజ్ లైఫ్ సేవింగ్ మెడికేషన్ ఫర్ ఎనీ సివియర్ అలర్జీ రియాక్షన్. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర ఎపిపెన్ ఉంది ఆర్ ఎపినెఫ్రిన్ ఉంది, తీసేసుకున్నారు, ఇంట్లో వెయిట్ చేయొద్దు. తగ్గుతుంది, కానీ మీరు ఎమర్జెన్సీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్ అండి. నా పేరు డాక్టర్ హితేష్. ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ దగ్గరికి వస్తాను. బాయ్, సీ యూ.